అయ్యా మగపిల్లవారు పెద్దవాళ్ళు, ఆడపిల్లవారు పెద్దవాళ్ళు అంతా ఉన్నారు ఇక్కడ. మా దీపారాధన చేయి పెద్ద ముత్తైదు. పెద్ద ముత్తైదు ఎవరండి? పెద్ద ముత్తైదు తీస్తే చాలు. మీ అమ్మగారు. ఓం సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మన కొలద వెంకటేశ్వర దండం పెట్టండి. శ్రీ ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేయ వాసుదేవాయ హరే పరం. ఓం అశ్వదాజిత గోదాగే ధనదాగే మహాధనే ధనం మే దుషదాం దేవి సర్వకామార్థసిద్ధే. పుత్ర పౌత్ర ధనం ధాన్యం అస్మత్వాజా విగోరధం ప్రజానాన్ భవసి మాతా ఉపాస్మహే. ధనమగ్ధనం భాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. వైనతేయ సోమం పిబత పుత్రః సోమం ధనస్య సోమినో మత్యం దదాతు సోమిని నక్రోదనతమాశ్చర్యం నలోభో నాసు భామతిః. భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. అయం ముహూర్త సుముహూర్తమస్తు. సుముహూర్తకాలే స్మృత్యాదీనా నవానాం గ్రహాణాం సంపత్యోమానుకూలిత ఫలసిద్ధిరస్తు. మీ నలుగురు స్వామివారు నమస్కారం. గణపతి స్వామివారికి ఓం దేవీం లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. యత్ర యోగీశ్వర విష్ణు యత్ర మాత్రో ధనుర్ధరః తత్ర శ్రీరుజో భూతి ధ్రువానే ధర్మనిర్మమః. హృదయ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం ప్రజాం చరణం హరిం సర్వదా సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం మనమవరాననే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహృదయగర్భాభ్యా నమః. శచీపురందరాభ్యా నమః. అరుంధతి వజిష్ఠాభ్యా నమః. సీతారామాభ్యా నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. వాస్తుపురుషదేవతాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో అందరూ నమస్కారం. పెద్దవాళ్ళందరికీ సర్వేభ్యో నారాయణ మధ్య కొడుకోండి. శబ్దం లేకుండా పుచ్చుకోవాలి. చేద్దాం. కేశవాయ స్వాహ కడుకున్నాక కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ చేకొడుకోండి. అయ్యా ఇప్పుడు చేకొడుకోండి. పునః మీరు చేపట్టి తల్లి కేశవాయ నమః ఉంటే మనందరికీ చక్కగా వెళ్ళిపడతాయి మంత్రాలు. శ్రీ కేశాయ నమః దామోదరాయ నమః సంకర్షిపోయకూడదు. దామోదరాయ నమః సంకర్షణాయ నమః దేవాయ నమః రుద్ధాయ నమః పురుషోత్తమాయ ఆత్మీయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. నాకేమవుతారు సొంత అద్దెకి తెచ్చుకున్నారండి. కొద్దిగా తేడా కదా. బృహస్పతివాసరే గురువాసరిక్తాయాం శుభవాసర భార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం మమ కుమార్యాపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం నగర తులిస్త బాబాయ్. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః.
धूम्रकेतुवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः आत्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय गोविन्द नमस्कार जी श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सला गोविंद भागवत प्रिय गोविंद नित्य निर्मला गोविंद नीलमेघश्यामा गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद नंदनंदन गोविंद नवनीत चोर गोविंद पशुगणपालक गोविंद गोविंद मधुसूदन हरि गोविंद वराहमूर्ति गोविंद वामन भुगराम गोविंद भूति कलकधर गोविंद वेणुगान प्रिय गोविंद सीतानायक गोविंद श्रीतजन पालक गोविंद शेषाद्रिनिलय गोविंद श्रीनिवास गोविंद तिरुमलवास गोविंद श्री वेंकटेश गोविंद गोविंद हरि गोविंद पद्मालयाय नमः पद्माय नमः सुजय नमः स्वाहाय नमः स्वधाय नमः सुधाय नमः धन्याय नमः हिरण्ये नमः लक्ष्म्ये नमः नित्यपुष्टाय नमः विभावर्ये नमः दीप्ते नमः दीप्ताय नमः उषुधाय नमः उषुधारिण्ये नमः कमलाय हिंदु शीतलाय नमः आक्राजिन्ये नमः पुष्टे नमः शिवाय वराय नमः श्रिये नमः भास्कर्ये नमः बेल्वनिलयाय नमः वरारोहाय नमः यशस्विन्ये नमः उदारांगाय नमः हरिण्ये नमः हेममालिन्ये नमः धनधान्यगत्ये नमः सिद्धे नमः तेन सौम्याय नमः नोप्रवेशगतानन्दाय नमः वरलक्ष्मी नमः उपप्रदाय नमः लक्ष्मी वृक्षस्थिराय काली महालक्ष्मी महादत्त देवता लक्ष्मी देवताय अमृत नैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय श्रीनिवासाय मंगलम येळुगुणवाड वेंकटरमण जय बोलो माता महारानी की महालक्ष्मी माता को కూర్చోండి పూజా సమర్పయామి ఉప్పు తీసుకో తల్లి ఉప్పు తీసుకోమ్మా నైవేద్యం చూడండి అయ్యా చదవాలిగా అయ్యా ఇటు వర్గం వాళ్ళు అటు వర్గం వాళ్ళు ఆడపిల్ల వారి పెద్దవాళ్ళు మగ పిల్ల వారి పెద్దవాళ్ళంతా వస్తే లగ్న బంధువులు చదువుతారు శ్రద్ధగా వినండి ఓం అంతా వచ్చినట్టేనా అంతా ఉన్నట్టేగా ఓ శ్రీరామ జయం శ్రీ లక్ష్మీ గణపతయే నమః శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భ మాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వయుద్ధ ఏకాదశి భృగువారము అంటే శుక్రవారము అనగా 3వ తారీఖు 10వ నెల 2025వ తేదీన రాత్రి 9:35 ధనిష్ఠా నక్షత్ర యుక్త వృషలగ్న పుష్కరాంశమునందు మహారాజరాజశ్రీ బాపట్ల జిల్లా యుద్ధనపూడి మండల వాస్తవ్యులు చురుకూరు శ్రీనివాసరావు పరమేశ్వర దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కావ్య చౌదరిని మహారాజరాజశ్రీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాస్తవ్యులు నాదెళ్ల సీతారామారావు పద్మా సోదరుడు చిరంజీవి నాదెళ్ల మల్లికార్జున మీనాక్షి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి సుధీర్కు ఇచ్చి వివాహం చేసుకున్నటకు పెద్దలచే దైవజ్ఞలచే సూర్యచంద్రుడు సాక్షిగా నిర్ణయించబడిన ఇదియే మా శుభలగ్న పత్రిక మంగళం మహదు శ్రీ 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 తారాబలం చంద్రబలం యుక్తంగా ఉన్నది కళ్యాణ వేదిక శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గుంటూరు జిల్లా యందు ఇది ఆడపిల్లవారి శుభలేఖ ఇప్పుడు మగపిల్లవారిది ఓం శ్రీరామ శ్రీరస్తు శుభమస్తు అవిగ్రహమస్తు శ్రీ లక్ష్మీ గణపతియే నమః స్వస్తి శ్రీ
శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ ఏకాదశి భృగువారం అనగా శుక్రవారము అనగా ఈ తారీఖు 3వ తేదీ 10వ నెల 2025 తేదీన రాత్రి 9:35 ధనిష్ఠా నక్షత్ర యొక్క వృషభలగ్న పుష్కరాంశమునందు మహారాజరాజశ్రీ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాస్తవ్యులు నాదెల్ల సీతారామర పద్మాసోదరుడు చిరంజీవి నాదెల్ల మల్లికార్జున మీనాక్షి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి సుధీర్ను మహారాజరాజశ్రీ బాపట జిల్లా యుద్ధనపూడి మండలం వాస్తవ్యులు చొరుగూరు శ్రీనివాసరావు పరమేశ్వర దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కావ్య చౌదరిని ఇచ్చి వివాహం చేసుకున్నకు పెద్దలచే దేవతలచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక మంగళం మహదు శ్రీ 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 తారాబలం చంద్రబల యుక్తంగా ఉన్నది. కళ్యాణి మీదుగా గుంటూరు జిల్లా సెస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ యందు ఈ కార్యక్రమము పెద్దల చేత దైవజ్ఞుల చేత బంధువుల చేత 50 మంది చేత కార్యక్రమం నిర్ణయించబడి శుభముహూర్తమైన నిశ్చితార్థానికి తర్వాత కళ్యాణానికి స్వాగతం పలకవలసిందిగా ఆ పార్వతీ పరమేశ్వరుని లక్ష్మీ నారాయణులు భగవంతుడు సాక్షిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి లగ్నపత్రిక చదివిన తర్వాత ఉభయులు కూడా ఈ లగ్నపత్రిక మార్చుకుంటారు. అందరూ కూడా తదాస్తు అంటుండండి. సాంబోలు పెట్టలేదేరా శివయ్య వాడి నాకొద్దు ఇద్దరు పట్టుకోండి ఆ కాగితం కింద పడి పవిత్రతగా ఉండాలి. అయ్యా నమస్కారం చేయండి. ఓం తదేవ లగ్నం సుదనం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంఘ్రియమస్మరామి ధనమగ్ర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్తుతే వైనతేయ సోమం పిబతముద్రః సోమం ధనస్య సోమినోమగ్న్యం దదాతు సోమిని నక్రోధోరతమాత్సర్యో నలోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానో శ్రీసూక్తం జపేత్ సదా వరుషంతు. లక్ష్మీదేవి వాళ్ళ చేతులు పెడుతుంట. వరుషంతు దేవి భావరి దివో అభ్రశ్య విద్యుగః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి. అమ్మవారట పద్మలో కూర్చుంటుంది. అలాంటి కూర్చుని ఇస్తున్నావుట. పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియ విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం వైసన్నిధత్స్వ యాసా పద్మాతనస్థ విపుల కటితటి పద్మపత్రాయుతాక్షి గంభీరావర్తనాభిః స్తనభరమితాస్పర్వస్తోర్తరీయ లక్ష్మీర్దివ్యేర్గజేంద్రియే మణికణ ఖచితే స్నాపిత హేమకుంభైః నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అనండి. మహారాజరాజశ్రీ బావగారు మా ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కావ్య చౌదరిని మీ ఏకైక కుమారుడు చిరంజీవి సుధీర్కు ఇచ్చి మేము వివాహము పాణిగ్రహణ యజమాని తీసుకొని నీకు ఇస్తాను. ఇటువంటి ఇప్పించి చేతులు ఆయన కింద చెయ్యి మీనాక్షి గారు అది. ఓం ధ్రువంతే రాజ ధ్రువంతే మంత్రం వల ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయదాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా కస్మే దేవ అధిబ్రువన్న అజంజ బ్రహ్మణస్పతి. బావగారు చేతులు పెట్టేసేయండి. పంతులు పంతులు ఉంటే మీకేం కనబడదు. అదో అదృష్టం నాకు. బ్రాహ్మణుడు ఉంటే అన్ని అందరూ వచ్చేటి. అది కొట్ట చుట్టూ కొట్ట చుట్టూ మేవ చేతులు పెట్టు. వెంటనే సీతారామయ్య సీతారామయ్య
మూటగట్టు మూటగట్టి మీ నాదు చేతిలో పెట్టింది మీదేసుకో పోలే కాలే తర్వాత కట్టుకుంటాండి పట్టుకో అలా ఎక్కడ మంది పట్టుకోని ఇద్దరు కరెక్ట్గా పెట్టారు వాళ్ళు. నమస్కారం చేయండి. అశ్వోన్ దేవశ్చ గృహే వసంత దేవానాంగ పార్థివాచ దేవాయుధం మేధ పరస్యమానో దివి దేవాభుజమో దీర్ఘమాయు కందమూల ఫలేరుక్తం కృపకే దక్షిణాదిభి వధూవరేణ వర్ధంత బ్రహ్మగ్రంథి విధీయతి. చెప్పండి. మహారాజరాజశ్రీ బావగారు మా ఏకైక పుత్రుడు చిరంజీవి సుధీర్కు మీ ఏకైక పుత్రిగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కావ్య చౌదరిని ఇచ్చి మేము వివాహం పాణిగ్రహణము చేసుకున్నటకు పెద్దలచే నైవేద్యాలచే సూర్యచంద్రులు సాక్షిగా ఇది మా నిశ్చితార్థ తాంబూలము మరియు శుభలగ్న పత్రిక సభయందు పెద్దల యందు బ్రాహ్మణ యందు దేవతల యందు సాక్షిగా ఇదియే ముమ్మాళ్ళు ఇదియే మా నిశ్చితార్థము లగ్న పత్రిక తాంబూలములో. ఓం ద్రవందే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతి ద్రవంత ఇంద్రశ్చాగ్నిశ్చ. దాన్ని చేపెట్టిన పరమేశ్వరు కింద ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతి ఇచ్చేసి మీరు మంత్రం అయింది ఫోటోలో పడాలి. మీరు నలుగురు మంత్రం అయిపోయింది ఫోటోలో పడాలి. లగ్నపత్రాలే సూర్యాదీనా నవానాం గ్రహాణం యువమానుకూలిత ఫలసిద్ధిరస్తు. మీ పెద్దవాళ్ళు ఎవరున్నారు మీ అబ్బాయి చేసుకోవడానికి బాగాయి. దేవశ్చ గృహే దేవానాంగ పన్నీర్ జల్లు సరస్సు మీద జల పన్నీరు వర్షం కురిపించాలి మీ అమ్మాయి వివాహానికి. మరి ఇప్పుడు నుంచి చేటాక ఆ మొహాన కాస్త తిలకం దిద్దండి బావగారికి. ఆ బొట్టు పెట్టుకోవాలి బాగా. అది పూదు అది అసలు బొట్టు పెడితే పూదు అది ఎత్తగే ఉంటుంది. ఆ రంగు కావాలంటే ఇంకో కాగితం అమ్మ చిన్న బొట్టు పెట్టాలి. అయిందా అమ్మా? వీపురాల కంఠానికి గంధం రాయి వచ్చావా? పన్నీరు జూలు చక్క తల్లి వీపురాలకి పూజను బ్రహ్మాండం చూస్తుంది. బాధ్యులు అయిందా? బొట్టు పెట్టు వీపురాలకి. వీళ్ళకిచ్చే బట్టలు ఇందాక ఎక్కడో పెట్టాను నిన్ను. ఇదేనా? వీళ్ళకి ఇచ్చి మన బయట ఇస్తేనే వాడు తాంబూలాలు పెట్టి శివయ్య ఒకరు ఇక్కడ ఒకరు పెట్టి 4 తాంబూలాలు పెట్టాను. తాంబూలు పెట్టుకెళ్ళి ఏం పర్వాలేదు. అమ్మాయి అంటే కొబ్బరి బాండలు పనులు. అమ్మాయి లేదుగా పిల్లవాడి పిల్లలు ఉంటే కొబ్బరి బాండలతో పనులు ఉంటాయి. దంపతులే కాబట్టి కొబ్బరి బాండలతో మాకు సంబంధం ఉంటుంది. పెట్టే తప్పు లేదు. పూర్ణఫలం అది. కొబ్బరి బాండం అంటే పూర్ణఫలం. కొబ్బరి బాండం అంటే పూర్ణ ఫలం. ఆ పూర్ణ ఫలంతోనే నువ్వు కన్యాదానం చేసావు. మీ అల్లుడి చేతిలో పెట్టాలి. అల్లుడు అంటే మహావిష్ణు స్వరూపుడు. అల్లుడుగా చూడకూడదు. ఆ రోజున విష్ణుమూర్తులు సమానం అల్లుడు అంటే. అర్థమైందా? తర్వాత నాకన్నా అల్లుడు చిన్నవాడు కదా అనుకుంటే అహం ఉంటే అంతా కష్టం. ఎప్పుడైనా నేను అల్లుడు గారు ఆ విష్ణుమూర్తులు సమానమే. నీకు ఎంత వయసులో పెద్దవాళ్ళైనా అల్లుడు గారు వచ్చారా, అల్లుడు గారు కూర్చోండి, అల్లుడు గారు కాలు కొడుకొని అది పడి చెప్పండి. ఎవరి రాజమర్యాద ఎప్పుడు జీవ వచ్చామి చెప్పాలిగా నీకు ఏమంటావు? అంతేగాని అడుగుదా వచ్చాడంటే విష్ణు మహావిష్ణువు అంటే ఆయనే. మీ అమ్మాయి లక్ష్మీదేవి వాళ్ళు అడగకుంటారు. మహాలక్ష్మి స్వరూపం లక్ష్మి. లక్ష్మి అంటే అర్థమైంది. ఇప్పుడు చాలా మంది అంటారు ఏమనంటే
మీనాక్షి నీకు చెప్తా, నీ బాగా శ్రద్ధ ఎక్కువగా ఉంది పూజల మీద మా అమ్మాయి కన్నా. భూదేవి శ్రీదేవి చెప్పేది కళ్యాణోత్సవం ఎందుకు చేస్తారు అడిగారు. చాలా మంది చెప్పడం చేత కాదు. భూదేవి శ్రీదేవి కళ్యాణం అది పట్టు అమ్మాయి బొట్టు పెట్టి వీపురాడికి ధాన్యం పశుం భూపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయు మహారాజరాజశ్రీ మీ బావగారు శ్రీనివాస్ గారు మీ పేరు చెరుకూరు శ్రీనివాస్ గారు పరమేశ్వర దంపతులు మీ కుమారు నిశ్చితార్థ శుభలగ్న లగ్నపత్ర సుముహూర్త కాల సమయమున చిరంజీవుల ఉభయలు మీరు పెద్ద వారు పెద్ద శుభం పూజారు. అంటే పెద్దవాళ్ళు అయితే నమస్కరించి, చిన్నవాళ్ళు అయితే ఆశీర్వదించి ఇది చెప్పండి. ఉభయంలో ఆశీర్వదించినది ఇచ్చేసే ఈక్వల్ గా ఉన్నట్టున్నారు. పెద్దరికం అట్లా గుర్తుంది సార్. నువ్వు అమ్మాయి పెట్టి కొంగు పట్టు పుట్టింటి వారు పెట్టినా ఇది కూడా విశేష. పుట్టింటి వారే నేను వేస్తాను. మీ నలుగురు అక్షరం నేను వేస్తాను. చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. అది పక్కన పెట్టుకోదండి. ఇప్పుడు మల్లికార్జున గారు బావగారు గంధం రాయండి. ఏర్పాటు బాగా చేశారు మీకు. బాగా గంధం రాయి మా శ్రీనివాస్ గారికి రాయి ఖర్చు. ఈ వాసన రాత్రి రేపు పొద్దు దాకా రావాలి. ఖర్చు అంతా ఏంటంటే బొట్టు పెట్టి పన్నీర్ చేయండి. అట్లాగే మాకు ఇచ్చిన మొబైల్ మాకు తప్పదుగా చేస్తాం. అమ్మా అయిందా గంధారాయ కంఠానికి బొట్టు పెట్టు. అదే ఈ బొట్టు ఇక్కడ ఈ బొట్టు వేసినమ్మా. పన్నీర్ తెలియదు ఇప్పుడాలు ఇప్పటి చక్కగా చల్లగా ఉండాలి మా ఇప్పుడాలు. అంతేనా? చీరది ఇదేనా వాళ్ళకి ఇచ్చేది. ఇంకా పట్టుకో. నువ్వు శ్రీనివాస్ గారు మల్లికార్జున గారు ఇది పట్టుకోండి. మా ఇలా పట్టుకోబోదు మీనాక్షి. శ్రీజంవర్ధమాయుష్యమారోగ్ధాజోపమానం మహతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయు శ్రీ మహారాజరాజశ్రీ మీ బావగారు మల్లికార్జున గారు ఇంటి పేరు నాదెళ్ల మల్లికార్జునరావు గారు మీనాక్షి దంపతులు మరియు సోదరుడు నాదెళ్ల సీతారామరు పద్మావ దంపతులు మీ కుమార్తె నిశ్చితార్థ శుభలగ్న సుముహూర్త కాలమైన ఉభయల్ని వాళ్ళు ఇచ్చిన లెక్క వీరు కాదు. సీతారామ గారి పద్మగా దంపతులు ఆశీర్వదించినది. పట్టు పట్టుదేవులు పట్టు ముత్యాలు పశువు కుంకుమ సమస్త సౌభాగ్య ఆభరణములు ఎన్నో వీళ్ళు అన్నయ్య నువ్వు ఇచ్చినట్లే భావన. అర్థమైందా? చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఇంకా పక్కన పెట్టు. పెళ్లి కుమార్తె అమ్మాయికి ఫోటోలో పడాలి. ఇచ్చినట్టు కాదు, ఫోటోలో పడాలి మాకు లెక్క. మీ కోడలకి మీరు ఏవో చేద్దాం అనుకున్నారో అన్ని విధాలుగా ఆమెకి ఇచ్చేస్తే ఆమెకి అమ్మకి ఇచ్చేస్తాం.
వాసన నేను ఇదిమంటావా ఎప్పుడు మాత్రం అధిక శతకం ఫలం అది ఇంకొకరు హెల్ప్ చేయండి, వదిన ఒకటే పెట్టలేదు, ఒకళ్ళే పెట్టలేదు. బరువు ఎక్కువ కొబ్బరి మనం మొయ్యలే వాళ్ళు మొయ్యలేదు, దీనికే మనం అన్ని ఆధారాలు పెట్టాలి. రాబోయే కాలంలో ఇంకా రండి అమ్మా. పరమేశ్వర్ గారు మీరు వస్తే మరి మగవాళ్ళకి కూర్చున్నారు, మన కోసం వెయిటింగ్. బొట్టు పెట్టేవాడిని దగ్గర విపురాలకి 11 తాంబూలాలు పెట్టు. మనం కూర్చుంటారు. అది మగవాళ్ళ కంఠం బొట్టు, ఈ పన్నీరు, ఈ బొట్టు ఇది పెడదాం. ఇది అందరికి 21 అంత. అమ్మ ఇందా తుల్లుగుడ్లు ఇచ్చింది, ఎక్కడ పనివేసి అవన్నీ పట్టండి, తుల్లుగుడ్లు పట్టండి. ఇది పెట్టేది మధు పదార్థమే, ఇదంతా అమృతమే కదా. అమృతమై ప్రాణ అని అమ్మా అంతా బొట్టు పెట్టి ఇవ్వండి అమ్మా. అట్టిపళ్ళు అమ్మా ఏమనుకో, దయచేసి ఈ బొట్టు పెట్టి మీరు చెప్పలేదు కామన్ అది అనుకుంటుంది. నీకు చీర పాడు అరటిపళ్ళు అంట. అందరికి ఇచ్చేసండి. నా కొబ్బరి బండ్లు పెట్టుకోలేదు, ఇదా పక్కనే లేదు. ఫోటో జాగ్రత్త, ఫోటో జాగ్రత్త. చాలా మంది తీకండి, అవి జరిపించేస్తా చాలు. మళ్ళీ మీరు ముత్తైదులకు అవసరం, ముత్తైదులకు అవసరం. మళ్ళీ లేదు మీరు లేవండి. చిన్న పొట్టు గంధం రాసి పన్నీర్ జల్లు
పన్నీర్ జల్లు మెల్ల తుళ్ళు కూడా కమ్మి స్వీట్ పెట్టు. ఇగో స్వీటు నీకు పెడదాంలే ఆ చేతికి ఏమంటావు. ఇగో మెల్ల కప్పు. ఇగో నోట్లో పెట్టి స్వీట్లు మీ బావగారు మీరు తినిపిస్తారు. ఇప్పుడు తినిపించాలి మీరే. మీరు తినిపిస్తా మీరు ఇప్పుడు మన సత్కారం చేస్తే మనం సత్కారం చేస్తారు. వీరికి బొట్టన్న శ్రీనివాస్ గారు పెట్టుకో చూడండి అయిందా. పన్నీర్ చెల్లావా కాంబోలు ఇచ్చి మెల్ల వస్త్రం కప్పు స్వీట్ కప్పు చెప్తా కాంబోలువి స్వీట్ ఆయన చేతిలో పెట్టు ఆయన తింటారు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ అలా చూడు స్వీట్ బాక్స్ కూడా పట్టుకోరా చాలా ఒకటి ఇచ్చి తీసేయచ్చు. మీరు తినండి తినాలి బాబు మీరు తింటే మాకు స్వీట్ తినే వెళ్ళాలి. దాన్ని పాడుగా ఉంటారు. ఇదో గౌరవ అదో గౌరవ అది ఒరిజినల్ ఇదేమో విశేష. ఉభయ గోదావరి జిల్లా వద్ద పడి బెల్లం అలా అందరికి పెట్టాయా. ఒక్కొక్కరు పట్టుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పట్టుకుంటే పని అవుతుంది. మొత్తం ఒక్కడే చేయాలని కష్టం. మా ఆయన అయ్యా అయిన వాళ్ళంతా బయటికి వెళ్ళండి. ఉన్నవాళ్ళు కూర్చోండి. ఏ ఫోటో జాగ్రత్త కొద్దిగా ఏమనుకోకండి. నీ మెడలో ఉండాలి. అది అందిస్తుంటే ఏం కావాలి నీకు గంధమా
గారు చదవండి, మంత్రాలు అయిపోయారు. మంత్రాలు బయటికి దాటి నిజాలు కదులుతుంటే కదా అయిపోయింది శ్రీను. మలిసిపోయి వాటర్ కూడా తాగేశారు. దారలేదు కూర్చో అడిగి మీ అన్నయ్య కూడా ఇక్కడ లేచి బయట పెట్టాడా? నన్ను కూడా రేపు యూట్యూబ్లో వస్తావు చెప్తున్నా. స్వీట్ ఫస్ట్ దండం పెట్టాలండి. ఫస్ట్ కన్నా టవల్ వేసిన తర్వాత ఫస్ట్ అన్ని పెట్టాలి సార్, కన్ఫ్యూజ్ కానీ ఎదవల పెట్టి ఇంకొన్ని టవల్స్ చెయ్యి. హలో అదే बिजी कर रहे हैं 346 pounds 380 pounds సేమ్ అంతే మొత్తం 40,000 బాబా ఉన్నాడు, బాబు ఉన్నాడు, మన బాబా ఉన్నాడు. బాబు రమ్మన్నాడు. అదే అందరూ మనం ఎందుకు వాళ్ళు వీళ్ళు బాబు రాణి 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 అన్న పిలుస్తాడు నరేంద్ర. మేడం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవుతున్నాయి కదా, దానికి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి తమిళనాడులో ఉన్నాడు. హైదరాబాద్ అటు ఇటు తిరుగుతున్నాడు. చెన్నై చెన్నై అండి. వాడికి గవర్నమెంట్ జాబ్ అంటే బాగా ఇష్టం. గవర్నమెంట్ జాబ్ అంటే బాగా ఇష్టం. మనకేమొస్తాయి అన్నా కానీ ఇంటర్లో వాడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని బాగా. సరే పోనీ ఒకసారి మనం ట్రై చేద్దాం. కూర్చో
ఎంతమంది మామూలు ఉంటే ఒక పిల్లనిచ్చి మామ కూడా లేకపోయా. ఏరా పిల్లనిచ్చి మామూలు కూర్చో అక్కడ కూర్చో కూర్చోండి కూర్చో బాగా పెట్టాలి నేను పెట్టాలి. I need to change the direction. Fibers will become the fibers and the connection. After that one, after the study, you automatically అమ్మ అంత అయిందా?